దేవుడు నిన్ను శభాష్ అనే స్థితిలో నువ్వు కానుకెళ్ళిపోతున్నావు. మంచి ఆరోగ్యం దేవుడు నీకు ఇచ్చిన పిసనారితనంగా ఉంటున్నావు, పిసనారి జీవితం జీవిస్తూ ఉన్నావు. దేవుని మందిరానికి నువ్వు ఇవ్వగలిగితే దేవుడు నీకు సమృద్ధినిస్తాడు. వాళ్ళు దేవుని సన్నిధిలో అర్పించారు. ఏమర్పించారు తెలుసా? బంగారం, బంగారం, సాంబ్రాణి, బోళం. దావీదు ఏమర్పించాడు తెలుసా? కంబలు అర్పించాడు. అయ్యా నా దగ్గర ఏం లేదయ్యా, 7 ఉంటే నేను నిన్ను కీటానికి ఏమి లేదు నా దగ్గర. ప్రవక్త అయినటువంటి సమూయేలు గారు, నా దగ్గర ఉంది గిటారేనయ్యా, తీసుకో. నో, ఆ హృదయం ఇచ్చాడు ఆయన. వీళ్ళు బంగారం, సాంబ్రాణి, బోళమ్మని ఇస్తే దేవుడు వీళ్ళని కాపాడాడు. ఎలా కాపాడాడు చెప్పండి అమ్మా? ఎలా కాపాడాడు? దేవుడు వీళ్ళని కాపాడాడు. ఆ పసిబాలుడే కాపాడాడు. ఆ పసిబాలుని చూస్తానికి వచ్చినటువంటి ముగ్గురిని ఆ పసిబాలుడు అనేటువంటి యేసే పసితనంలోనే కాపాడాడు. ఎలా కాపాడాడు చెప్పంటారా? ఈ రాజు చెప్పాడు, మీరు వెళ్ళి చూసి వచ్చి మాకు కూడా తెలియపరిస్తే మేము కూడా వెళ్ళి ఆయన చూసి ఆరాధించి వస్తామని చెప్పాడు. అమ్మా, అంత సామాన్యంగా వదులుతాడు ఆయన? ఎప్పుడైతే వాళ్ళ ముగ్గురు కానీ వచ్చి ఉంటే వాళ్ళ ముగ్గురిని చంపేసేవాడు. ఎందుకంటే వీళ్ళు ప్రచారం చేసుకుంటూ వెళ్ళిపోయి వస్తారు కదా, వీళ్ళు ప్రచారం చేసుకుంటూ వెళ్తారు కదా, అంటే సర్వలోకానికి తెలిసింది కదా, ఎటు తెలియటానికి నాకు ఇష్టం లేదని వాళ్ళ ముగ్గురిని చంపేసేవాడేమో హేరోదు. అందుకని దేవుడు ఏం చేశాడు తెలుసా? తన పరిశుద్ధాత్మ ద్వారా దూతను పంపించి, ఓ జ్ఞానులారా, మీరు తిరిగి బెత్లెహేమునకు పోవద్దు, హేరోదు యూదయ దేశానికి వెళ్ళొద్దు, హేరోదు దగ్గరికి వెళ్ళొద్దు, వెళ్ళిపోండి మీ ఏరియాకి, వెనక్కి తిరిగి వెళ్ళొద్దు చెప్పారు. హల్లెలూయా. వెనక్కి తిరిగి వెళ్ళొద్దని చెప్పాడు. వెనక్కి తిరిగి వెళ్ళొద్దని దూతలు చెప్పారు. లోతు భార్యకి వెనక్కి తిరిగి చూసింది, ఉప్పు స్తంభం అయింది. నీ జీవితంలో దేవుడు తెలియపరుస్తున్నాడు. నిన్నుగా ఇంతగా హెచ్చించి, నిన్ను ఇంతగా కాపాడుతూ, నిన్ను ఇంతగా సంరక్షిస్తూ, నీకు ఆయన ఉచితమైన రక్షణ ఇచ్చి నిన్ను సంరక్షించి, నీకున్న కష్టాల నుండి, నీకున్న బాధల నుండి, నీకున్న శ్రమల నుండి, నీకున్న ఇబ్బందుల నుండి, నీకున్న రోగాల నుంచి నిన్ను తప్పించి, నిన్ను బాగు చేసి, పరిశుద్ధపరిచి, పవిత్రుడుగా, పవిత్రాలుగా చేసి, నిన్ను వెనక్కి తిరగకుండా చూడకుండా నువ్వు ముందుకు పో అంటే, నువ్వు మరలా లోకం వైపు చూస్తే ఎట్లా? దేవుని మందిరాన్ని విడిచిపెట్టి లోకం వైపు చూస్తే ఎట్లా? దేవుని మందిరంలో నిన్ను ఒక ఉన్నతమైన స్థితిని దేవునికి ఇచ్చి, చక్కగా నువ్వు ఆరాధన చేస్తూ, చక్కగా పాటలు పాడుతూ, చక్కగా వాక్యం చదువుతూ, చక్కగా ఆనందంగా జీవిస్తున్నటువంటి నువ్వు దేవుని సన్నిధిని విడిచిపెట్టి నీ ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ మరలా లోకంలో తిరిగితే ఏ స్తంభం అవ్వాలి నువ్వు? ఏ స్తంభం అవుతావు నువ్వు? మరలా ఉపస్తంభం అవుతావా నువ్వు కూడా? చెప్పు. వెనకటి జీవితం నీకొద్దు అని కదా దేవుడు నిన్ను లోకంలో నుండి బయటికి నిన్ను నడిపించింది. లోక జీవితంలో నుండి నిన్ను దేవుని మందిరానికి తీసుకొచ్చింది దేనికి? వెనకటి జీవితం నువ్వు జీవించకూడదని. కానీ నువ్వు మరలా వెనకటి జీవితానికే, పందిని సింహాసనమే కూర్చోబెడితే పంది మరలా బురదలోకి వెళ్తున్నట్టుగా నువ్వు మరలా వెనకటి జీవితానికి వెళ్తే నీకు శ్రమలే తప్ప మరేది ఉండదు. గుర్తుపెట్టుకో, సోదరులు తప్ప మరేముండదు. నీ ఇష్టం, నీ జీవితం నీది. అజ్ఞానుల్ని వెనక్కి తిరగకుండా వెళ్ళారు కాబట్టి వాళ్ళు సజీవులుగా వాళ్ళ కుటుంబంకి చేరారు పిల్లారా. లేకపోతే చచ్చిపోయి ఉంటారు, చంపబడి ఉండేవాళ్ళు. 2000 మంది చంపేసినటువంటి వ్యక్తి వీళ్ళు ముగ్గురు పెద్ద లెక్కేం కదా ఆయనకి, అవునా కదా? చంపేసేవాడు. కానీ వెనక్కి తిరగకుండా వాళ్ళు ముందుకు వెళ్ళారు కాబట్టి వాళ్ళు జీవించబడ్డారు పిల్లరా. మన నీ జీవితంలో కూడా దేవుని సన్నిధికి వచ్చి దేవుని మాటలు విని నువ్వు రక్షణ పొంది, మారు మనసు పొంది, బాప్తిసం పొంది తిరిగి నువ్వు మరలా లోకంలోకి వెళ్తే నీ పరిస్థితి ఏంది? చంపబడతావే తప్ప నువ్వు
చంపబడతావు. ఎట్లా చంపబడతావు? మా శారీరకంగా చంపబడతావు, మానసికంగా చంపబడతావు, ఆర్థికంగా చంపబడతావు, అనాలోచనగా చంపబడతావు, అపనిందల ద్వారా చంపబడతావు, అపహేళన ద్వారా చంపబడతావు, అవమానాల ద్వారా చంపబడతావు, రోగాల ద్వారా చంపబడతావు, మనశ్శాంతి లేకుండా చంపబడతావు నువ్వు తిరిగిన లోకంలోకి ప్రవేశిస్తే. అందుకని ఉదయ కాలంలో దేవుడు నీకు తెలియపరుస్తున్నాడు, వెనకటి జీవితాన్ని నువ్వు మర్చిపో, మళ్ళా జ్ఞాపకమో చేసుకోబో. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఉదయ కాలం దేవుడు నీకు సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితాన్ని మార్చుకో, నీ బ్రతుకును మార్చుకో, నీ తలంపులు మార్చుకో, నీ ఉద్దేశాలు మార్చుకో. దేవుని పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉండు, దేవుని పట్ల ఒక ఉన్నతాన్ని కలిగి ఉండు, దేవుని పట్ల ఒక ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం కలిగి ఉండు, దేవుని సన్నిధిలో ఉండు.